మీరు ఆ పరమశివుని భక్తులా? అయితే ఇది వినండి. మీ కర్మలను కడిగేసి మీ తలరాతను మార్చే ద్వాదశ జ్యోతిర్లింగ మహాయజ్ఞం గురించి ఇప్పుడు మేం చెప్పబోతున్నాం. పూర్తిగా వినండి. ఉత్తరాన ఉన్న కేదార్నాథు నుండి దక్షిణాన ఉన్న రామేశ్వరం వరకు ఆ సేతు హిమాచల పర్యంతం శివుడు జ్యోతిరూపంలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ వంశం కోసం, మీ గోత్రనామాలతో, మీ తల్లిదండ్రుల పేర్లతో, మీ పేర్లతో మరియు మీ బిడ్డల పేర్లతో మేము పార్థివ లింగార్చన, మృత్యుంజయ హోమం మరియు రుద్రహోమం నిర్వహిస్తున్నాం. మృత్యుంజయ హోమం అకాల మృత్యుభయం తొలగాలన్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలగాలన్నా ఈ మృత్యుంజయ హోమం ఒక రక్షా కవచం. మీకు గాని మీ పిల్లలకు గాని అనారోగ్య సమస్యలు ఉంటే, ఇప్పటివరకు మీరు మృత్యుంజయ హోమం జరిపించి ఉండకపోతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో జరిపించుకోవడానికి ఇదే మీకు సువర్ణ అవకాశం. పార్థివ లింగార్చన సీతాన్వేషణ సమయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన విధి ఇది. సంతాన ప్రాప్తి, గ్రహదోష నివారణ మరియు మొదలుపెట్టిన ఏ పనిలో అయినా మనకి దిగ్విజయం కలగడం కోసం మట్టితో చేసిన శివలింగాలకు చేసే ఈ పూజ అత్యంత గొప్ప విజయాలను అందిస్తుంది. మీరు మొదలుపెట్టబోతున్న పనిలో ఏమైనా సరే ఒక గొప్ప పూజ చేసి ప్రారంభించాలి అనుకుంటారు కదా, ఈ విధంగా జ్యోతిర్లింగ క్షేత్రంలో పార్థివ లింగార్చన చేసి మొదలుపెట్టండి. ఆ శ్రీరాముడికి విజయదశమి రోజు కలిగిన లాంటి గొప్ప విజయం మీకు కలుగుతుంది. రుద్రహోమం ద్వాదశ రాశులలో మీది ఏ రాశి అయినా సరే, మీకు ఏలినాటి శని ఉన్నా, జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా, సాక్షాత్తు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో జరిపే ఈ రుద్రహోమం మీ ఆర్థిక సమస్యలను, శత్రువుల బాధలను తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. సకల పాప ప్రక్షాళన జరిపించి ఆ రుద్రుని అనుగ్రహం మీకు కలగజేస్తుంది. ఈ మహాయజ్ఞంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకుని పాల్గొనడానికి మరియు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి.